రత్నాకరా ధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. ఈ రోజున మనం ప్రపంచ పరిస్థితి చూసినట్టయితే ప్రపంచ జనాభా 700 కోట్లు, భారతదేశ జనాభా 130 కోట్లు. కానీ ప్రతి దేశంలోనూ తమ యొక్క జనాభాని చక్కటి పౌరులుగా ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి అనే విషయంలో ప్రతి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ప్రతి దేశంలో కూడా అదొక అవసరం. ఇప్పుడు జనాభా అనగానే జనం ఉన్నారు, మొబోక్రసీ ఉంది, డెమోక్రసీ లేదు అనే పద్ధతిలో కాకుండా, జనస్వామ్యం కాకుండా ప్రజాస్వామ్యం ఉండేటువంటి పద్ధతిలో, ప్రజాస్వామ్యం అంటే ప్రజలు చక్కటి సంస్కారవంతులై, నాగరికులై, సుశిక్షితులై, క్రమశిక్షణ అనుశాసనం కలిగినటువంటి ఒక ప్రజా సమూహం ఉన్నటువంటి ఆ దేశము సహజంగానే ప్రపంచంలో ప్రగతి పథంలో ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నేను నాగరికుడిగా ఉన్నాను అంటే అర్థం ఏమిటంటే, నేను నా కోసమే పనిచేస్తున్నాను అని కాదు, నా కోసమే ఆలోచిస్తున్నాను అని కాదు. అందరితో పాటు 130 కోట్ల మంది జనాభా ఉన్నారు కాబట్టి నేను కూడా బతికేస్తున్నాను, ఈ దేశంలో రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులన్నింటినీ కూడా అనుభవిస్తున్నాను, బాధ్యతలను మాత్రం నాకు అవసరం లేదు, నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్ష, పక్కనేం జరిగినా నాకు అవసరం లేదు అనేటువంటి ఆలోచన కాకుండా, నాగరికుడు అంటే ఏంటంటే మన ఇరుగు పొరుగు గురించి పట్టించుకోవడం. అట్లాగే మన దేశంలో ఏ మూల ఏం జరిగినా దానికి స్పందించే హృదయమే కానీ నిందించే హృదయం కాదు. వాళ్ళ చాలా చోట్ల నిందించే హృదయం కనబడుతుంది, ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని. కానీ మన స్పందన ఏమిటి? మనం ఏం చేయగలం? మనము పరిస్థితుల మార్పు కోసం మన యొక్క ప్రయత్నం ఏమిటి? కాబట్టి ఆ విధంగా స్పందించే హృదయం ఉండేటువంటి విధంగా నాగరిక సమాజం కనుక ఉన్నట్టయితే, ఆ విధంగా సమాజ సమస్యల పట్ల స్పందించి, దేశ సమస్యల పట్ల స్పందించి, దేశం కోసం పనిచేసే నాగరిక సమాజం కావాలి. నాగరికుడు అంటే అదే అర్థం మనం చెప్పేది. అందుకనే మనం పిల్లల విషయంలో కూడా చెప్తున్నాం, నేటి బాలలు రేపటి పౌరులు కాదు, నేటి పౌరులే అని చెప్తున్నాం మనం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు అటువంటి సంస్కారాలని, అటువంటి క్రమశిక్షణను అందించాల్సినటువంటి అవసరం ఉన్నది మనకి. కాబట్టి ఒక నాగరిక సమాజంలో ఇవాళ మన దేశంలో చూస్తే ఒక ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదా? కానీ అవసరం వస్తుంది. ఎందువల్లంటే మనము అనాదిగా ఉన్నటువంటి మన యొక్క ఆ నాగరికత సంస్కారాన్ని మర్చిపోయాం. కాబట్టి ప్రధానమంత్రి మనకు గుర్తు చేస్తున్నారు. ప్రధానమంత్రి కాదు, మన పక్కవాడు కూడా మనకు గుర్తు చేయొచ్చు. ఒక సమాజంలో, ఒక బాధ్యత కలిగిన సమాజంలో ఇది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వ్యక్తిని ఒక చక్కటి సుశిక్షితుడైనటువంటి సంస్కారవంతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడం అనేటువంటిది, ఒక పౌరుణ్ణి చక్కటి నాగరికత కలిగినటువంటి పౌరుడిగా తీర్చిదిద్దడం అనేటువంటిది వాళ్ళ అవసరం. సుశిక్షితుడు అనగానే వెంటనే ప్రతి చేతిలోనూ, ప్రతి వాడి చేతిలోనూ ఏదో ఒక గన్ను ఉంటుందని కాదు. ఎలా అయితే ఒక సైనికుడికి ఒక క్రమశిక్షణ ఉంటుందో, సరిహద్దుల్ని కాస్తున్నటువంటి సైనికుడికి, అదేవిధంగా అటువంటి ఒక శతఘ్నిలా ఒక శిక్షణ పొందినటువంటి సైనికుడికి ఉండేటువంటి ఆ భావనతో, ఆ భావనా బలంతో ఈ సమాజాన్ని రక్షించుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి ఒక నాగరిక సమాజాన్ని నిర్మాణం చేయాలి అనేది ఇవాళ ప్రతి దేశం వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రతి దేశంలోనే అది అవసరం. ప్రతి దేశంలో కూడా వివిధ రంగాలలో అటువంటి వ్యక్తుల యొక్క అవసరం ఉన్నది. కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క అవసరాన్ని, అటువంటి సమాజం యొక్క అవసరాన్ని 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సంస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ ఆయన ఆలోచించారు. ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన వృత్తిరీత్యా డాక్టర్, విప్లవోద్యమంలో ఉన్నారు, కాంగ్రెస్ ఉద్యమంలో పనిచేశారు. కాంగ్రెస్ ఉద్యమంలో మహాత్మా గాంధీ యొక్క అనుయాయుడిగా ఉన్నాడు ఆయన.
మహాత్మా గాంధీని పుణ్య పురుషుడు అని వర్ణించారు ఆయన. మహాత్మా గాంధీ ఒక పిలుపు ఇస్తే లక్షల ప్రజలు ఏ విధంగా కదిలి వస్తున్నారో అటువంటి ఆ సంఘటన సామర్థ్యాన్ని ఆయన గుర్తించారు. రాజీలే దేశభక్తితో ఆయన కాంగ్రెస్ ఉద్యమంలో పనిచేసి 2 సార్లు జైలుకి వెళ్ళారు. జైలులో ఏ విధమైనటువంటి ఆయన ఏ విధంగానూ రాజీ పడలే. అక్కడ ఉండేటువంటి శిక్షలన్నీ కూడా అనుభవించారు. చాలామంది ఆయన చూస్తుండేవారు జైల్లో. శిక్షలు తట్టుకోలేక చాలామంది క్షమాపణ చెప్పి వెళ్ళిపోతుండేవాళ్ళు. కాబట్టి ఆయన అలా చేయలేదు. కాబట్టి అటువంటి ఒక విశుద్ధమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి ఒక విలక్షణమైనటువంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి అనేక సంస్థలలో పనిచేసిన అనుభవం కలిగినటువంటి వ్యక్తి అసలు మన దేశానికి స్వాతంత్రం ఎందుకు పోయింది అని ఆలోచించారు స్వాతంత్రోద్యమంలో. కాబట్టి స్వాతంత్రం వస్తే ఉంటుందా, నిలబడుతుందా, నిలబడే విధంగా అటువంటి సమాజాన్ని ఇక్కడ నిర్మాణం చేయాలి, సంఘటిత సమాజాన్ని నిర్మాణం చేయాలి అని ఆలోచించారు. 1925లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభం చేశారు. ఈ సంఘ ప్రారంభానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ఒక్కడిని కాదు, నా వెనక కోట్లాది సమాజం ఉన్నది, కోట్లాది హిందూ సమాజం ఉన్నది. ఇది హిందూ దేశం. ఇది హిందూ దేశం అని మళ్ళీ మనం ఇప్పుడు ప్రత్యేకంగా ప్రకటించక్కర్లా. ఇది హిందూ దేశం అనేది చారిత్రక సత్యము, సనాతన సత్యం, అది నిత్య సత్యం. అది ఇక్కడి ప్రజలందరూ కూడా హిందువులే. మతం రీత్యా ఏ అవలంబన ఉన్నప్పటికీ కూడా, వాళ్ళకి ఏ విధమైనటువంటి మతరీత్యమైనటువంటి మతం ఉన్నప్పటికీ కూడా అందరూ జాతిరీత్యా అందరూ కూడా హిందువులే. కాబట్టి నేనొక్కడిని నేనేం చేయగలను అనే మనస్తత్వం నుంచి నా వెనక కోట్లాది సమాజం ఉన్నది అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని ఒక సామాన్య హిందువులో కలిగించాలి. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. హిందువులు ప్రతిదానికి కూడా భయపడేవాళ్ళు, హిందువుల మీద దౌర్జన్యాలు జరిగేవి. కాబట్టి ఆ పరిస్థితిని మార్చాలి అని ఆయన ఆలోచించారు. ఆయన ఒక సభలో ఉన్నారు. ఆ సభలో ఆ రోజున స్వాతంత్రోద్యమం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఏర్పాటు చేసినటువంటి సభ నాగపూర్లో. ఆ సభలో అందరూ మాట్లాడుతూ ఉన్నారు వక్తలు. ఇంతలో ఎవరో ఒకళ్ళిద్దరు లేచారు. ఆయా ఆయా అన్నారు. పోలీస్ ఆయా, పోలీస్ ఆయా. ఆ రోజున ఆయా అంటే ఏంటంటే పోలీసులు వచ్చారు అని. 2 లేచారు, 10 మంది లేచారు, 25 మంది లేచారు, 50 మంది లేచారు, 100 మంది లేచారు. వేలాది మంది ఉన్నటువంటి సభ ఒక్క నిమిషంలో భగ్నం అయిపోయింది. అంటే వాళ్ళందరికీ కూడా అరే నేను ఒక్కడినే అనేటువంటి ఆలోచన, నా వెనక ఇంతమంది ఉన్నారు, మనము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు, పోలీసుల్ని ఎదుర్కోవాలి, లాఠీ దెబ్బలు తినాలి అనేటువంటి ఆలోచన లేకపోవడం. ఆ విధంగా నేనొక్కడినే నేనేం చేస్తాను అనేటువంటి స్వభావం నుంచి నేను నుంచి మనం వైపు ఈ సమాజాన్ని నడిపించాలి, మనమందరము కూడా కలిసి ఈ దేశ కార్యాన్ని చేయాలి, ఈ సమాజ కార్యాన్ని చేయాలి అనే ఆలోచన కలిగించాలి, మనందరం కూడా హిందువులము, బంధువులము అనేటువంటి ఆలోచన కలిగించడం కోసం అని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభం చేశారు. రాష్ట్రీయ దేశము, స్వయం సేవక్ అంటే సెల్ఫ్ సర్వీస్ చేసుకునేవాడు కాదు, సెల్ఫ్ ఇన్స్పైర్డ్ సర్వీస్, స్వయం ప్రేరణతో పనిచేసేవాడు స్వయం సేవక్. దేశ సమస్యల పట్ల ప్రేరితుడై మహానుభావుల యొక్క ఆదర్శాన్ని తీసుకుని స్వయం ప్రేరణతో పనిచేస్తూ ముందుకెళ్ళిపోయేవాడు స్వయం సేవక్. సంఘటన అటువంటి ఒక సంస్థ యొక్క నిర్మాణం. కాబట్టి మొదటి కారణము నా వెనక కోట్లాది హిందూ సమాజం ఉంది అనే విశ్వాసాన్ని కలిగించడం. రెండవది, ప్రతి సామాన్యుని కూడా సమాజం గురించి ఆలోచింపజేయాలి, ప్రతి సామాన్యుడు కూడా దేశం గురించి ఆలోచించాలి. అసలు ఈ దేశ కార్యం ఎవరు చేస్తారయ్యా అంటే ఎవరో మహానుభావులు చేస్తారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటువంటి పద్ధతిలో కాకుండా ప్రతి సామాన్యుని ఒక చక్కటి రాష్ట్రీయ వీరుడిగా తయారు చేయాలి. ప్రతి సామాన్యుడు కూడా దేశం గురించి, సమాజం గురించి స్పందించేటువంటి హృదయాన్ని నిర్మాణం చేయాలి.
కాబట్టి వ్యక్తి నిర్మాణము, సామాన్యుని కూడా చక్కటి వ్యక్తిగా తీర్చిదిద్దే ప్రయత్నము, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈరోజున్న ఆధునిక భాషలో పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫిజికల్, మెంటల్, ఇంటలెక్చువల్ అండ్ ఇఫ్ నెసెసరీ, ఇఫ్ రీడెడ్, స్పిరిచువల్ ట్రైనింగ్, శిక్షణ. ప్రతిరోజు ఒక గంట సేపు. ఈ గంట సేపు అటువంటి కార్యక్రమాల యొక్క రూపకల్పన, అటువంటి వాతావరణంలో తనకున్న 24 గంటల్లో ఒక గంట ఇవ్వడం ద్వారా చక్కటి శిక్షణ పొందడం. ఈ సామాన్యుని కూడా చక్కటి శిక్షితుడిగా తయారు చేయడం అనేటువంటిది మన దేశంలో డాక్టర్జీ మొదలుపెట్టింది కాదు. మనం ప్రపంచ దేశాల చరిత్ర చూసినట్టయితే ఇజ్రాయెల్ దేశం కూడా మన దేశానికి సుమారుగా మా స్వాతంత్రం వచ్చిన సమయంలోనే వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చింది. ఇజ్రాయెల్ దేశము ఆ స్వాతంత్ర సమర సమయంలో మన దేశ స్వాతంత్ర సమర సమయం కూడా ఒకటే. కాబట్టి ఆ సమయంలో మన సంపూర్ణ క్రాంతి ఉద్యమ నేత జయప్రకాష్ నారాయణ్ అక్కడ ఉండేటువంటి నాయకుడు బెన్ గురియన్తో కలవడం జరిగింది. ఆ బెన్ గురియన్ ఒకసారి జయప్రకాష్ నారాయణ్ అడిగారు. ఏమడిగారంటే, మీ దేశము కోట్లాది ప్రజలున్న దేశం కదా, ఎంతమంది పనిచేస్తున్నారు స్వాతంత్రోద్యమంలో అని. అప్పుడు మన జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, ఎంతమంది, ఒక 5,000 మంది పనిచేస్తుండొచ్చు అన్నారు. అదేమిటది, కోట్ల సమాజం ఉంది, 5,000 మంది పనిచేయడం ఏమిటి? మా దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్వాతంత్రోద్యమంలో పనిచేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఒక మేయర్ కూతురు కూడా సరిహద్దుల్ని కాపాడినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇజ్రాయెల్లో. ఒక సైంటిస్ట్ యొక్క ప్రేరణ ద్వారా ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చింది. అండ్ ఇజ్రాయెల్లో ప్రతి విద్యార్థి తమ చదువు తర్వాత 3 సంవత్సరాల పాటు ఈ దేశం కోసం సైనిక శిక్షణ పొంది సైన్యంలో పనిచేయాలి. కాబట్టి అటువంటి ఏర్పాటు ఉంది ఇజ్రాయెల్లో. అందువలన ఆయన అదేమిటది అని ఆశ్చర్యపోయి, ఇవాళ ఇజ్రాయెల్ చుట్టూ 24 అరబ్ రాజ్యాలు ఉన్నాయి. మన పాలమూరు జిల్లా అంత ఉంటుంది ఇజ్రాయెల్. కానీ ఇవాళ చాలా సమర్థవంతంగా ఆ అరబ్బు రాజ్యాలు మొత్తం ఇజ్రాయెల్ని చుట్టి అరేబియా మహాసముద్రంలో పసిఫిక్ మహాసముద్రంలో కలిపేస్తామని అంటే ధైర్యంగా పోరాడుతోంది ఇజ్రాయెల్. దానికి కారణం ఏంటంటే, ప్రతి వ్యక్తి, అక్కడ ఉండేటువంటి ప్రతి పౌరుడు కూడా దేశభక్తి కలిగినటువంటి వాడు, సుశిక్షితుడు. అలాగే మనం అమెరికా తీసుకున్నట్టయితే, అమెరికాలో 1910, 1920 దశకంలో కూడా ఈ విధంగా పౌరులకు కూడా సైనిక శిక్షణ ఇవ్వాలి అనే ఆలోచన జరిగింది. పౌరులంతా కూడా తమ సొంత ఖర్చులతో డబ్బు చెల్లించి మరీ శిక్షణ పొందేవారు. వాళ్ళకి చక్కటి నీతి, నియమము, స్థైర్యము, ధైర్యము కలిగించేటువంటి విధంగా శిక్షణ ఇవ్వడం జరిగేది. వాటిని ఆఫీసర్స్ ట్రైనింగ్ క్యాంప్స్ అనేవాళ్ళు. అలా అనేక మంది అమెరికాలో ఆ విధంగా శిక్షణ పొందారు. ఇవాళ మనం అమెరికా చూసినట్టయితే ఇవాళ $24 ట్రిలియన్ ఆర్థిక శక్తి ప్రపంచంలో. జనాభా 30 కోట్లే. ప్రపంచ జనాభా 700 కోట్లయితే అమెరికా జనాభా 30 కోట్లే. కానీ మనం ఇప్పుడు అంటున్నాం, మనము $5 ట్రిలియన్ వైపు మనం వెళ్ళాలని. వాళ్ళు ఆల్రెడీ $24 ట్రిలియన్ ఆర్థిక శక్తి కలిగి ప్రపంచంలో ఒక బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటిది అమెరికా. కారణం ఏంటంటే, ఆ విధంగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ యొక్క పాఠ్యాంశాల్లో అవర్ ఫ్లాగ్ అనే ఒక పాఠం చెప్తారు. మన జెండా, యూనియన్ జాక్ కాదు వాళ్ళది, 100 దేశాలతో ఏర్పడినటువంటి జెండా అది. దాంట్లో 56 నక్షత్రాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా అది సహజ సిద్ధంగా ఏర్పడిన దేశం కానప్పటికీ కూడా వాళ్ళ దేశభక్తి చాలా గొప్పది. కాబట్టి ఆ విధంగా అమెరికా ఒక ప్రపంచ శక్తిగా ఇవాళ మన ముందు నిలబడింది. కారణం ఏంటంటే, సుశిక్షితులైనటువంటి ప్రజలు. అదేవిధంగా కెనడా స్వచ్ఛంద దళాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. వాలంటీర్లు అంటారు.
వాలంటీర్ దళాలని అనేక సేవల కోసం కెనడా ప్రభుత్వం వాలంటీర్లుగా చేరండి అని ప్రోత్సహిస్తుంది. చాలామంది ఉత్సాహంగా ముందుకు వస్తారు. వాలంటీర్ అనేది ఎటువంటి పదం అయిపోయిందంటే, అది వాలంటీర్ మన దేశంలో కూడా వాలంటీర్ అంటే ఏంటంటే, ఏదైనా కార్యక్రమం జరిగితే కుర్చీలు వేసేవాడు, కుర్చీలు తీసేవాడు, ఆ సభా ప్రాంగణాన్ని అలంకరించేవాడు, ఆ విధంగా అయిపోయింది వాలంటీర్ అనేటువంటి. వాలంటీర్ అంటే నిజమైనటువంటి మన సంఘాన్ని కూడా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని కూడా ఆ విధంగా వర్ణించే ప్రయత్నం చేశారు. కానీ మన వాలంటీర్, మన స్వయం సేవకు యొక్క ఆలోచన వేరే. మన స్వయం ప్రేరణతో దేశం యొక్క సర్వాంగీణ ఉన్నతి కోసం పనిచేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు స్వయం సేవకు. కాబట్టి అమెరికాలో కూడా అటువంటి ప్రయత్నం జరిగింది, కెనడాలో కూడా అటువంటి ప్రయత్నం జరిగింది. అలాగే జపాన్లో కూడా రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం జపాన్ పౌరులకి అటువంటి శిక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. రష్యాలో సోకా గొకాయ్ అనేటువంటి ఒక సంస్థ ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అక్కడ ఉండేటువంటి ప్రజల్లో చక్కటి శిక్షణ, క్రమశిక్షణ, చక్కటి భావన కలిగించేటువంటి, సంస్కారం కలిగించేటువంటి విధంగా సోకా గొకాయ్ అనే సంస్థ పనిచేస్తోంది. మన దివంగత స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 1970లో రష్యా వెళ్ళినప్పుడు ఆ సోకా గొకాయ్ సంస్థ గురించి అక్కడ ఉండేటువంటి ఆ రష్యా అధ్యక్షుడు చెప్పి ఒక మాట అడిగాడు ఆవిడని, మరి మీ దేశంలో ఇట్లాంటి సంస్థ ఏదైనా ఉందా అని అడిగితే వెంటనే ఆవిడ మా దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉన్నది అని చెప్పింది. కాబట్టి ఆ విధంగా సామాన్యుణ్ణి తీర్చిదిద్దే ప్రయత్నం. ప్రతి సామాన్యుడు కూడా సమాజం కోసం పనిచేయాలి. ప్రతి సామాన్యుడు సమాజ సమస్యల పట్ల స్పందించాలి. 130 కోట్ల జనాభాలో ఈ రోజున తప్పకుండా కనీసం 100 కోట్ల మంది ఈ దేశం కోసం పనిచేయాలి. అటువంటి సుశిక్షితులైన వ్యక్తులు నిర్మాణం కావాలి. ఇది రెండవ ఉద్దేశం. మూడవ ఉద్దేశం ఏంటంటే, ఒక అఖిల భారతీయ సంస్థ నిర్మాణం చేయాలి, ఒక అఖిల భారతీయ సంఘటన నిర్మాణం చేయాలి. అంటే అఖిల భారతీయ దృక్పథం కలిగినటువంటి వ్యక్తులను నిర్మాణం చేయాలి. కేవలము సంకుచితమైనటువంటి ఆలోచనలు కాకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా ఇదంతా కూడా ఒకటే దేశము అనే ఆలోచనతో పనిచేసేటువంటి వ్యక్తులను నిర్మాణం చేయాలి. అటువంటి పౌర సమాజాన్ని నిర్మాణం చేయాలి. అయితే సమాజంలో విడిగా ఒక సంఘటన నిర్మాణం చేయాలని సంఘం అనుకోవట్లే. సమాజము సంఘము కలిసిపోయే పరిస్థితి నిర్మాణం కావాలి. అంటే ప్రతి వ్యక్తిని కూడా, అందుకనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్తారు, ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తారు. సోషలిస్ట్ నాయకుల్ని ఆహ్వానిస్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆహ్వానిస్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆహ్వానిస్తారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని సామాజిక సంస్థల వాళ్ళని తమ కార్యక్రమం కోసం ఆహ్వానిస్తారు. కారణం ఏంటంటే, మనమందరం కూడా భారతీయులము, ఒకే భరతమాత సంతానము. కమ్యూనిస్టులు ఇవాళ ఓ రష్యా లే, ఓ చైనా రా అని చెప్పి నినాదాలు ఇచ్చేటువంటి కమ్యూనిస్టు సమాజం, కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు సహజంగానే సంఘాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే కారణం ఏంటంటే, వాళ్ళు విదేశీ మానసపుత్రులు. ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల వాళ్ళకి ఎటువంటి విధమైనటువంటి సానుకూలమైనటువంటి ఆలోచన లేదు. అయితే వాళ్ళు దారి తప్పిన తమ్ముళ్ళు అని సంఘం భావిస్తుంది. సోషలిస్టులైనా వాళ్ళు కూడా దారి తప్పిన తమ్ముళ్ళు. కానీ సోషలిజంలోనే ఆ సామాజిక దృక్పథం అనేది ఉంది కాబట్టి వాళ్ళు కూడా సమాజంలో కలవాలి అనేటువంటి ఆలోచనతో పూనాలో 35,000 మందితో శిబిరం జరిగితే సోషలిస్ట్ నాయకులను కూడా మనం ఆహ్వానించాం. ఢిల్లీలో 65,000 మందితో జాతీయ భద్రతా శిబిరం జరిగితే అవధిలో సోనియా గాంధీని కూడా మనం ఆహ్వానించాం, ఆమె రాలేదు. కాబట్టి అందరము కూడా భారతీయులము, ఒకే భరతమాత సంతానము. ఇది మాతృభూమి. ఇది కేవలము భూమి మాత్రమే కాదు, ఇది మాతృభూమి. దీన్ని మనం రక్షించుకోవాలి. కాబట్టి అటువంటి ఒక ఆలోచన, ఒక అఖిల భారతీయ దృక్పథంతో ఉన్నటువంటి సమాజం ఇక్కడ నిర్మాణం కావాలి. అందువలన మనం ఇప్పుడు
కాశ్మీర్లో 370 ఆర్టికల్, 70 ఏళ్లుగా 370 ఆర్టికల్ అనేటువంటి దాన్ని ఏర్పరిచి రాజ్యాంగంలో ఆ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి మనస్తత్వంతో ప్రత్యేక చట్టం చేసి ప్రజలు మాత్రం ఒక్కటే అనేటువంటి రాజకీయ దౌర్బల్యం, రాజకీయ దివాలా కౌరుతనానికి సమాధి కట్టినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూసాం. ఇవాళ కాశ్మీరు ఒక అభిన్నమైన అంగంగా భారతదేశంలో కలిసిపోయింది. పరిస్థితులు నిదానం కుదుటపడతాయి, అది పెద్ద సమస్య కాదు. కానీ 70 ఏళ్లుగా చేయలేనిది 70 రోజుల్లో ఇక్కడ ఉండేటువంటి ఒక జాతీయ ప్రభుత్వం చేయగలిగింది. ఇది ఇక్కడి ప్రజల్ని చాలా సంతోషపరిచే విషయం. కాబట్టి మనం కాశ్మీర్ నుంచి కాశ్మీర్ ఇప్పుడు కాదు, మనం కాశ్మీర్ ఎప్పుడో మన యొక్క సంకల్పంలోనే చెబుతూ ఉండేవాళ్ళం, కాశ్మీర కాంబోజ మగధ అంటూ. అలాంటి కాశ్మీరు ఒక వేర్పాటువాద భూమిగా ఇన్నాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మన దేశంలో అది కలిసిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కాశ్మీర్లో కొంత భాగం పాకిస్తాన్ యొక్క అధీనంలో ఉంది, అది కూడా మనం సంపాదించుకోవాలి. అయితే మనం ఎప్పుడైతే ఈ మాతృభూమి అంటున్నామో, ఈ మాతృభూమి చాలా పెద్దది. దీని యొక్క వైశాల్యం 71,25,350 చదరపు కిలోమీటర్లు. అంతటి పెద్ద వైశాల్యం కలిగినటువంటి దేశం మనది. ఇవాళ మనము 39,47,700 చదరపు కిలోమీటర్లని కోల్పోయాం. ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక, టిబెట్, బర్మా, బ్రహ్మదేశం అనేవాళ్ళు, పాకిస్తాన్, అందులో సింధు ప్రాంతం, బెలూచిస్తాన్, గిల్తిస్తాన్, సరే తాజాగా పిఓకే. సో ఇవన్నీ కూడా మన దేశం నుంచి మనం కోల్పోయాం. కాబట్టి అఖండ భారత్ అని మనం చెప్పినప్పుడు తప్పకుండా ఒక అఖండ భారతం ఏర్పడాల్సిందే, అందులో ఏమీ అనుమానం లేదు. సాక్షాత్తు అరవిందుల వారే చెప్పారు, పార్టిషన్ ఈజ్ నాట్ ఎ సెటిల్డ్ ఫ్యాక్ట్ అని. కాబట్టి అటువంటి ఒక అఖండ భారత నిర్మాణం, అటువంటి అఖండ భారత నిర్మాణం కోసం ఒక అఖిల భారతీయ సంఘటనగా అందరం కూడా భారత్ మాతాకి జై అనేటువంటి పిలుపుతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. ఈ భారత్ మాతాకి జై అనని కొంతమంది అంటున్నారు. మన యొక్క సైనికులు సరిహద్దుల్లో భారత్ మాతాకి జై అంటున్నారు. టెర్రరిస్టు శిబిరాల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేసి భారత్ మాతాకి జై అంటున్నారు. దేశ భద్రతకి, దేశ సమగ్రతకి భంగం కలిగించేటువంటి విద్రోహుల్ని తుదముట్టించి భారత్ మాతాకి జై అంటున్నారు. అంటే వాళ్ళకంటే వీళ్ళేం పెద్ద పోటుగాళ్ళ, మేము అనము అని చెప్పేటువంటి వాళ్ళు. కాబట్టి అందరము కూడా భరతమాత సంతానం అనే ఆలోచనతో వస్తున్నటువంటి విషయం ఇది. అందరం హిందువులం, మనలో కులభేదాలు లేవు, మనమందరం కూడా హిందువులం అనేటువంటి ఆలోచన. నో ఎవల్యూషన్ ఆఫ్ క్యాస్ట్, నో ఎవల్యూషన్ ఆఫ్ క్యాస్ట్, ఓన్లీ హిందూ కన్సాలిడేషన్. అందువల్ల మనం సామాజిక సమరసత, అందరం కూడా హిందువులము. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవం మనం జరుపుకుంటున్నాం. మహాత్మా గాంధీ స్వయంగా వార్ధాలో సంఘ శిబిరానికి వచ్చారు. ఆయన అందరూ కలిసి భోజనం చేయడం, అన్ని భేదభావాలకు అతీతంగా అందరూ కలిసి అక్కడ ఉండడం అనేటువంటి దాన్ని ఆయన చూసి ఆశ్చర్యపోయారు. కాబట్టి అటువంటి ఒక విషయాన్ని మనం చరిత్రలో మనం చూసాం. అట్లాగే పూనాలో మన అంబేద్కర్ మన శిబిరానికి వచ్చారు. ఆయన కూడా చాలా ఆశ్చర్యపోయారు, ఎటువంటి భేదభావాలు లేకుండా అందరూ కలిసి ఉండడం అనేటువంటిది. మహాత్మా గాంధీ స్వయంగా ఇక్కడ హరిజనులు ఉన్నారా అని అడిగారు. మనకు తెలియదు, మనం ఎప్పుడు కూడా చెప్పం హరిజనులు ఉన్నారా లేరా, అందరం కూడా హిందువులము. ఆయన స్వయంగా వెళ్ళి లోపలికి వెళ్ళి కొంతమందిని అడిగి, కొంతమంది చేతులు ఎత్తించుకుని ఉన్నారు అని ఆయన నిర్ధారణకు వచ్చారు. ఇవాళ అంబేద్కర్ ఏ కాలారాం మందిర్లో నాసిక్లో ఆయన్ని లోపలికి రానివ్వలేదు, అటువంటి కాలారాం మందిర్లో ఇవాళ ఆ మందిర పూజారి యొక్క మనవడు జరిగినటువంటి చారిత్రక తప్పిదానికి ఆయన క్షమాపణ చెబుతూ ఇవాళ అందరికీ కూడా ఆలయ ప్రవేశము, అక్కడ ముఖ్యంగా నిమ్న వర్గాలు, బడుగు వర్గాల ప్రజలకు వేదాధ్యయనం కూడా చేయించేటువంటి ప్రయత్నం జరుగుతోంది అక్కడ. ఇదంతా కూడా సంఘ కృషి వల్ల జరిగింది.
కాబట్టి కులభేదాలు లేవు అనేటువంటి ఆలోచనతో, సామాజిక సమరసత అనేటువంటి ఆలోచనతో సంఘం ముందుకెళ్తోంది. అలాగే హిందుత్వము మాత్రమే ఈ దేశ సమస్యలకు పరిష్కారము, హిందుత్వం మాత్రమే ప్రపంచ సమస్యలకు పరిష్కారము అని మనము చాలా బలంగా మనము ఎస్టాబ్లిష్ చేయగలిగాం అనేక సంవత్సరాలుగా మన యొక్క ప్రయత్నం వల్ల. హిందుత్వము మత విధానం కాదు, ఇది ఒక జీవన విధానము. ఈ జీవన విధానం ఇవాళ అన్ని దేశాల్లో అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇవాళ అనేక వివిధతల మధ్య మనం కలిసి ఉండడాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఆ విధంగా ఒక అఖిల భారతీయ సంఘటన ద్వారా హిందుత్వము సిద్ధాంతంగా అందరం కూడా హిందువులము, ఒకే భరతమాత సంతానము, అందరము భారతీయులము అనేటువంటి ఆలోచనతో, అటువంటి దృక్పథంతో ప్రజలు జీవించేలా, అన్నదమ్ముల్లా జీవించేలా, ఇరుగు పొరుగు స్నేహభావంతో జీవించేలా అటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేయాలి. అందుకోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తూ ఉంటుంది. దేశం ముఖ్యం మనకి. అంతర్జాతీయత, ఖగోళ శాస్త్రము, లేకపోతే గ్రహాలు, ఉపగ్రహాలు, వీటి గురించి కూడా కొంతమంది ఆలోచిస్తుంటారు. ఒక శాస్త్రవేత్త ఇట్లాగే భూమి గురించి మర్చిపోయి ఖగోళము, నక్షత్రాలు, వీటి గురించి ఆలోచిస్తూ బావిలో పడ్డాడు. పోయి బావిలో పడితే అయ్యో అయ్యో అని అరిచాడు, అమ్మో అయ్యో అని అరిచాడు. అప్పుడు అందరు వెళ్ళి ఏమైపోయింది అని బయటికి తీశారు. ఏమైందంటే, నేను ఏనాడు కూడా ఈ భూమి గురించి ఆలోచించలేదు, నేను ఎంతసేపు ఖగోళం గురించి ఆలోచించాను అని చెప్పాడు. అంటే అసలు ముందు మనం ఎక్కడున్నాం, మనం ఏ దేశంలో ఉన్నాం, ఏ ధర్మంలో ఉన్నాం, దాని గురించి, దాని చుట్టుపక్కల గురించి, పరిసరాల గురించి, ప్రకృతి గురించి ఆలోచించేటువంటి మనస్తత్వానికి భిన్నంగా పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆలోచించాలి, కానీ మన యొక్క ఉనికి ప్రశ్నార్థకం కాకుండా మనము ముందు హిందువులుగా హిందుత్వ విచారధార యొక్క ఉనికిని పరిరక్షించుకోవాలి, దాన్ని విశ్వవ్యాప్తం చేయాలి. ఇది మన ఋషులు మనకి చెప్పినటువంటి విషయం. ఇది ఋషి రుణం తీర్చుకోవడం అవుతుంది. మనము ఋషులు చెప్పిన విషయాన్ని ఆచరిస్తున్నాము అనేటువంటిది విశ్వ కళ్యాణం కోసమే, ఒక విశ్వభారతి యొక్క ఆవిష్కరణ కోసం, మన కోసం కాదు, విశ్వభారతి యొక్క ఆవిష్కరణ. జీవితానికి అదే ఒక సరైనటువంటి దారి అని సంఘము స్వయం సేవకుల్ని ఒక సాధకుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది. కేవలం బోధకుడిగా కాదు. అనగరాగ మతిశయించుచునుండు, తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. సాధన చెయ్యండి, ప్రతిరోజు నిత్య సాధన, సత్యశోధన. ఆ విధంగా సాధన చేయించేటువంటి సాధనాస్థలి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క శాఖ. ఆ విధంగా నిత్యము సాధన చేయాలి, ఒక సాధకుడిగా తయారు కావాలి. తరువ బుట్టు తరువున అనలంబు, తలుప బుట్టు తనువున తత్వము, తరువ బుట్టు దధిని ఘృతము. పెరుగు నుంచి నెయ్యి వస్తుంది, చిలికితే ఆలోచిస్తూ ఉంటే మన జీవితంలో కూడా ఒక తత్వం వస్తుంది, ఒక తత్వ సాధకుడిగా అవుతాము. ఆ తత్వం ఏంటంటే విశ్వచింతన, భారతీయ చింతన. ఆ విధంగా సాధకులుగా ఇక్కడి ప్రజల్ని సుశిక్షితులుగా తయారు చేసే కోసమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925లో విజయదశమి నాడు ప్రారంభమైంది.